హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. హైడ్రా మీద రెచ్చిపోతున్న నాగబాబు గారు అని చెప్పేసి కొన్ని వార్తలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మీడియాలో. ఎందుకు నాగబాబు గారు రెచ్చిపోవాల్సి వచ్చింది, అది ఎంతవరకు వాస్తవం ఏంటి అనేది మనం చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు రెండు ప్రభుత్వాలకి సంబంధం లేదు. ఏపీ ప్రభుత్వం తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది, ఇటువైపు తెలంగాణ ప్రభుత్వం తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. పైగా హైడ్రా చేస్తున్న దాని మీద ప్రజలందరికీ కూడా సానుభూతే ఉంది. ఒక సాఫ్ట్ కార్నర్ తోటి హైడ్రాని సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. పెద్ద పెద్ద లీడర్స్ బిల్డింగ్స్ను కూల్చినా సరే హైడ్రాని సపోర్ట్ చేయడానికి ఇష్టపడ్డారు ప్రజలు. చివరికి నాగార్జున గారు అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో, ఆయన బిల్డింగ్ కూల్చినా సరే కన్వెన్షన్ ప్రజలు మాత్రం హైడ్రాకే మద్దతు ఇచ్చారు. ఇటువంటి తరుణంలో ఏ సంబంధం లేని ఏపీ నుంచి జనసేన నాయకుడు నాగబాబు గారు ఎందుకు రియాక్ట్ అయ్యారు అనేది ఇప్పుడున్న ప్రశ్న. ఎందుకంటే ఏపీలో నిజానికి ఇప్పుడు ఏపీ దాదాపు అనేక ప్రాంతాలు మునిగాయి. చూస్తే విజయవాడ, అదేవిధంగా గుంటూరు, అదేవిధంగా అమరావతి, సో ఈ ప్రాంతాలన్నీ కూడా మునిగిపోయాయి. నిజానికి ఇక్కడ అద్భుతమైన పంట భూములు ఉన్న ప్రాంతం. అలాగే గోదావరికి కూడా ఇప్పుడు వరదలు ఈరోజైతే ఉధృతి పెరిగింది. ఇక ప్రకాశం బ్యారేజ్ పరిస్థితి చెప్పేదే కాదు, దానికి కావాలని డ్యామేజ్ చేశారా అని చెప్పేసి మళ్ళీ అదొక ఇది నడుస్తూ ఉంది. ఎందుకంటే బోట్లు కూడా కృష్ణానదిలో బోట్లు కొట్టుకొని వచ్చేసాయి అన్నమాట బ్యారేజ్కి. సో దానివల్ల అది కూడా ఒక చర్చగా మారింది. సో ఈ రకంగా ఇక గుంటూరులో అయితే రోడ్లన్నీ బ్లాక్ అయిపోయి ఇళ్లలోకి నీళ్ళు వచ్చేసి కొన్ని ప్రాంతాల్లో కార్లు కొట్టుకుపోయాయి. ఒక కారులో అయితే కొంతమంది చనిపోయారు కూడా. సో ఇట్లా ఏ ప్రాంతంలో ఆ ప్రాంతం చాలా బీభత్సమైన పరిస్థితి నెలకొని ఉందన్నమాట. ఎప్పుడు కూడా కొన్ని ప్రాంతాలకు అసలు ఎక్కువగా వరదలు తాకిడి అనేది ఉండదు. అటువంటిది ఇప్పుడు ఏ ప్రాంతాలకైతే వరద ఉండదో ఆ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఈ వరద ప్రభావం చూపిస్తుంది. సో మరి ఇదంతా దృష్టిలో పెట్టుకొని నాగబాబు గారు హైడ్రా మీద రియాక్ట్ అవ్వడం జరిగింది. ఎందుకంటే ఏపీ ఇప్పుడు మునిగింది, కానీ తెలంగాణ విషయంలో మాత్రం కొంతవరకు సేఫ్ అయ్యారు. ఎప్పుడు కూడా హైదరాబాదు ఇలాంటి వరదలు వచ్చినప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటుంది. హైదరాబాదు ఇక వర్షాకాలం వస్తే మామూలు వర్షానికి కూడా మునుగుతుంది అన్నమాట, అంత ఎఫెక్ట్ ఉంటుంది. గతంలో అయితే హైదరాబాదు వరదలు వచ్చినప్పుడు భారీ స్థాయిలో ఏవైతే లోతట్టు ప్రాంతాలు కావచ్చు, అదేవిధంగా మూసి పరివాహకంగా ఉన్న కొన్ని కాలనీలు, అలాగే స్లమ్లు కావచ్చు, ఇలాంటి చాలా కాలనీలు కొట్టుకొని పోయాయి. చాలా పెద్ద నష్టం జరిగింది అప్పుడు. సో అదే తరహాలో ఇప్పుడు జరిగే అవకాశం ఉందనుకుంటే మొత్తానికి ఆ అవకాశం నుంచి బయటపడ్డట్టు అయింది. అయితే తెలంగాణలో కూడా కొన్ని ప్రాంతాలు మునిగాయి. నిజం చెప్పాలంటే ఖమ్మం జిల్లా మునిగిపోయింది. సో ఖమ్మంలో మొత్తం రోడ్ల మీదకి వాటర్ వచ్చేసి ఇదంతా గందరగోళంగా ఉంది ఇప్పుడు పరిస్థితి. ఈ విషయంలో రేవంత్ రెడ్డి గారికి ప్రధానమంత్రి గారు కూడా ఫోన్ చేసి ఎలా ఉంది అక్కడ పరిస్థితిని అడగటము, ఆయన కూడా కొన్ని వివరాలు చెప్పడము, ఇవన్నీ చేశారు. దీంట్లో మోదీ గారు రేవంత్ రెడ్డిని మెచ్చుకోవడం కూడా జరిగింది. అప్రిషియేట్ చేశారు, మీరు బాగా ముందస్తుగానే ప్రణాళికలు పెట్టుకొని చేయడం బాగుంది అని చెప్పి. సో ఇట్లా ఒక హైడ్రా ఉపయోగించుకొని చేయడం కావచ్చు, అలాగే ముందస్తు ప్రణాళికలతో వరదలను అరికట్టడం కావచ్చు, ఇవన్నీ చేస్తూ వస్తున్నారనమాట. సో దీన్ని బేస్ చేసుకొని నాగబాబు గారు రియాక్ట్ అయింది ఏంటంటే హైడ్రాని మెచ్చుకున్నారు. హైడ్రా చేస్తున్న పని ఇప్పటికైనా మీకు అర్థమైందా? హైడ్రా చాలా వరకు ఈ నదులు దీన్ని కాపాడుతుంది, పర్యావరణాన్ని కాపాడుతుంది అని చెప్పేసి నాగబాబు గారు వ్యాఖ్యానించారు. ఈ చెరువులు, కుంటలు, నాలాలు ఆక్రమించిన వాళ్ళని ఈ విధంగా ఇది కూల్చేయడం ద్వారా ఆ బిల్డింగ్స్ని హైడ్రా చాలా మంచి పని చేస్తుంది. ఇప్పుడు హైదరాబాదు ఒక రకంగా వరదలకు గురికాలేదు అంటే అది హైడ్రా చేస్తున్న మంచి పనివే అని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఇలాంటిది ఏపీలో వస్తే కూడా బాగుంటుంది అని చెప్పేసి నాగబాబు గారు అన్నారు. ఇది దీంట్లో కనిపిస్తున్న విషయం. అయితే ఏపీలో రావాలి అని చెప్పేసి నిజానికి ఈ వరదలు ఎప్పుడైతే మొదలయ్యాయో అప్పటి నుంచి కూడా ప్రజలు కూడా కోరుకుంటున్నారు, ఏపీ ప్రజలు. అయితే వాళ్ళ అభిష్టం ఏదైతే ఉందో దాన్నే నాగబాబు గారు బయటపెట్టారు. ఎందుకంటే విజయవాడ మునిగిపోగానే విజయవాడకి హైడ్రా రావాలి, వచ్చి విజయవాడని క్లీన్ చేయాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు అన్నమాట. ఎందుకంటే ఏపీకి ఒక బలమైన ఏదైనా ఒక రాజధాని ప్రాంతం, అలాగే ఒక ఆర్థికంగా బలాన్ని చేకూర్చే ప్రాంతం ఏదన్నా ఉందంటే అది ఒక విజయవాడ. కొన్ని ఉండొచ్చు, వైజాగ్ ఉంది, అదేవిధంగా తిరుపతి, ఇవన్నీ ఉన్నా కూడా విజయవాడ రాజధాని ప్రాంతం కాబట్టి ఏది జరిగినా అక్కడ నుంచి మొదలవుతాయి కాబట్టి సో దానికి ఒక కీలకమైన ఇది ఉంది. అటువంటి విజయవాడ మునగడం అనేది ఇప్పుడు ప్రజలకు పెద్ద ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఆ ప్రాంతంలో ముఖ్యంగా ఈ పంట పొలాలు కూడా మునిగిపోయాయి అన్నమాట. సో ఇప్పుడు పంటకు కూడా చాలా నష్టం ఏర్పడింది. సో ఇది పరిస్థితి. ఈ క్రమంలో జనసేన నాయకులు రియాక్ట్ అయ్యారు. అయితే నాగబాబు గారు బాగా స్పందించారు, రియాక్ట్ అయ్యారు, కానీ ప్రజల్లోకి ఇంకా రాలేదు జనసేన నాయకులు. ఆ ముంపు ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళని పరామర్శించడం కానీ ఇవన్నీ చేయడం లేదు. ఇంకా అసలు పవన్ కళ్యాణ్ అయితే ఎక్కడ ఉన్నాడో కూడా అర్థం కావట్లేదు. ఆయన నిన్నటిదాకా పంచాయతీ శాఖకి సంబంధించి సదస్సులు పెట్టారు, అనేక రకాలుగా నడిపిస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు స్పందించాల్సింది కూడా ఆయనే. ఎందుకంటే గ్రామాలు ఇట్లా మునిగిపోతే మౌలిక సదుపాయాలు కూడా ఉండవు. సో అలాంటి టైంలో ఎవరు అండగా నిలబడాలి? ఖచ్చితంగా వీళ్ళ శాఖ నిలబడాలి కదా. డిప్యూటీ సీఎం గారు మరి ఎందుకు ఇంకా రాలేదనేది అయితే ప్రజల్లో ఒక ప్రశ్న అయితే వచ్చింది. దీంతోపాటు నాగబాబు గారు కూడా ప్రజల్లోకి అయితే ఇంకా రాలేదు. సో వీళ్ళు వచ్చి ఇది చేయాల్సిన అవసరం అయితే ఉంది. కేవలం లోకేష్ గారే వచ్చేసి ప్రెస్ మీట్లు పెడుతున్నారు, మాట్లాడుతూ ఉన్నారు.
సో ఇట్లా ఒక యాంగిల్ అయితే కనిపిస్తూ ఉందన్నమాట. సో నాగబాబు గారు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని పొగుడుతూ ఉన్నారు, హైడ్రా గురించి మాట్లాడుతున్నారు, వరదలను కంట్రోల్ చేశారని మెచ్చుకుంటున్నారు. కానీ ఆయన కూడా ముందుకు వచ్చి ప్రభుత్వం ఈ విధంగా పనులు చేయాలి, లేకపోతే ప్రభుత్వం ఇది చేస్తుంది అని చెప్పి ఆ పరామర్శలకు దిగినప్పుడు కదా ఆ వాల్యూ ఏర్పడేది. ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని అయితే ముఖ్యమంత్రి గారు మీరు చాలా అద్భుతమైన పని చేస్తున్నారు, మనం పర్యావరణాన్ని రక్షిస్తేనే పర్యావరణం మనల్ని రక్షిస్తుంది అని చెప్పేసి ఆయన్ని అనడం జరిగింది. అప్రిషియేట్ చేయడం సంతోషమే. కానీ మన రాష్ట్రంలో విషయాలు కూడా మనం ముందడుగు వేసి దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. లేకపోతే కేవలం ఇది పొగడ్తలకే పరిమితం అవుతుంది. ఇక్కడ మాత్రం ఆ మునకలు అనేవి సాగుతూ ఉంటాయి. ఇప్పుడు విజయవాడని ఏ విధంగా రక్షిస్తారనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్. చాలా ఇళ్లలోకి నీళ్ళు వచ్చేసాయి. కొన్ని ఇళ్ళు అయితే ఒక దిగ్బంధనం అనమాట, జల దిగ్బంధనం అయ్యింది. సో వాళ్ళకి మౌలికంగా ఆ ఫుడ్ పొద్దున్న తెల్లారి లేస్తే ఫుడ్ తెచ్చుకోవడానికి కూడా అవకాశం లేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. సో వాళ్ళకి మరి ఫుడ్ ఏ విధంగా అందిస్తారు, ఈ యాక్టివిటీస్ అన్నీ ఏ విధంగా చూస్తారనేది ఇప్పుడు ఉన్న క్వశ్చన్. అయితే దీంట్లో పిఎం గారు అయితే సపోర్ట్ చేయడానికి రెడీగానే ఉన్నాడు. సో ఆయన తెలంగాణ ప్రభుత్వానికే ఫోన్ చేసి మేము ప్రత్యేక హెలికాప్టర్లు కూడా పంపిస్తామని చెప్పడం జరిగింది. సో దీన్ని బట్టి ఆల్రెడీ వాళ్ళ ప్రభుత్వంలో భాగంగా ఉన్న చంద్రబాబు గారికి ఎలాంటి సపోర్ట్ ఇవ్వబోతున్నారు అనేది ఇక మనం చెప్పక్కర్లేదు. సో కేంద్ర ప్రభుత్వం ఇంత యాక్టివ్గా ముందుకెళ్తున్నప్పుడు ఇంకా ఎందుకు చర్యలు మొదలు కాలేదు, ఇంకా ఎందుకు ఆ యాక్టివిటీస్ స్పీడ్గా జరగట్లేదు అనేది క్వశ్చన్ అయితే వస్తుంది. అయితే వరద ఇంకా సాగుతూ ఉంది, వర్షం పడుతూనే ఉంది ఏపీలో కంటిన్యూగా. సో ఈ క్రమంలో ప్రజలకి అంటే వీళ్ళకి చేయడానికి ఇబ్బందే నిజానికి. అది ఏవైతే రెస్క్యూ టీం ఉంటుందో వాళ్ళకు చేయడానికి ఇబ్బందే, కానీ ప్రజలకు అంతకన్నా ఇబ్బంది. ప్రజలు అసలు బయటకు కూడా అడుగుపెట్టలేరు కదా. సో అందరినీ ఇళ్లలోనే ఉండమని చెప్పడం జరిగింది ప్రభుత్వం. సో ఇప్పుడు ఇలాంటి టైంలో వాళ్ళు స్పందించాల్సిన అవసరం అయితే ఉంది.